నమస్తే, నేను ప్రియాంకరావు. రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రోటోకాల్కి సంబంధించి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఇష్యూ ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొంతకాలంగా ఎవరెవరికి అసలు ఈ ప్రోటోకాల్ ఇస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఎవరిని కన్సిడర్ చేస్తారు ఈ విఐపి లిస్ట్లో అనేది క్వశ్చన్స్ ఎక్కువ రేస్ అవుతున్నాయి. సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఏదైనా ఒక పెద్ద టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ దర్శనం, బ్రేక్ దర్శనం, విఐపీస్ ఇలా కొన్ని కన్సిడర్ ఉంటుంది. ఎవరికి ప్రోటోకాల్ ఇస్తారు, ఎవరిని విఐపీస్ కింద కన్సిడర్ చేస్తారు, ఎవరికి బ్రేక్ దర్శనం ఇస్తారు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బ్రేక్ దర్శనం అనేది అందరికీ కామన్ అయిపోయింది. ఇంతకుముందు అలా ఉండేది కాదు. నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు ఏంటంటే L1, L2, L3 అలా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పద్ధతి కాస్త మార్చేశారు. 2019 నుంచి మార్చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్, పొలిటీషియన్స్ ఇచ్చే లెటర్లు బేస్ చేసుకొని ఎవరికి ఏ దర్శనం కావాలంటే అది ఇచ్చేస్తున్నారు. దానికి ఏమి క్రైటీరియా లేకుండా అయిపోయింది. పలానా వాళ్ళకి విఐపి దర్శనం, బ్రేక్ దర్శనం ఇవ్వండి అని చెప్పి. జనరల్గా ఏంటంటే నాకు ఎదురైనటువంటి అనుభవం చెప్తున్నాను. నేను ఒక ప్రముఖ ఛానల్లో పనిచేసేటప్పుడు నాకున్న డిజిగ్నేషన్ ప్రకారం బ్రేక్ దర్శనం వస్తుంది, ప్రోటోకాల్ రాదు అనేది అప్పుడు చెప్పారు నాకు. అంటే నేను ఆ ఛానల్ హెడ్గా ఉన్నా, కానీ ఆ ఛానల్కి హెడ్ చైర్మన్ ఉన్నాడు. ఆ చైర్మన్కి తప్ప మీకు రాదు, చైర్మన్ తర్వాత నేనే. ఆ చైర్మన్ నాకు లెటర్ ఇచ్చారు, ఆ చైర్మన్కి తప్ప నీకు రాదు, చైర్మన్కి మాత్రం ప్రోటోకాల్ ఉంటుంది, కాబట్టి మీకు L1 ఇస్తాం, ప్రోటోకాల్ ఉండదు, ఓన్లీ L1 అని చెప్పేసి చెప్పారు. సరే, L1 మీద ఇప్పుడు దర్శనానికి వెళ్ళాను, ప్రోటోకాల్ లేదు. ప్రోటోకాల్కి L1కి, L2కి, L3కి తేడా ఏంటి? అప్పుడు నేను చెప్పాను, దానికి ఒక క్రైటీరియా ఉండేది. ఖచ్చితంగా 106 అయినా సరే ఆ పర్టికులర్ పర్సన్ వస్తేనే ప్రోటోకాల్. ఆ పర్టికులర్ పర్సన్ రికమెండ్ చేసినా, ఫోన్ చేసినా నో ప్రోటోకాల్. అంత స్ట్రిక్ట్గా రూల్స్ ఉండేవి. ఎవరైనా సరే ఇప్పుడు అదే చైర్మన్ ఫోన్ చేసి నాకు చెప్పిన ప్రోటోకాల్ ఆ రోజున ఇవ్వలా, ఓన్లీ L1 ఇచ్చారు. ఏంటంటే ప్రోటోకాల్ అంటేనేమో అక్కడ పోయిన తర్వాత టీటీడీ ఎంప్లాయీ మనతో వస్తారు, వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు, దర్శనానికి తీసుకెళ్ళి అక్కడ ఆశీర్వచనం అది ఇప్పిస్తారు. తర్వాత వెంకటేశ్వర స్వామి వస్త్రం అది చుడతారు. ఇవన్నీ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. తర్వాత ప్రసాదం ఇస్తారు, ఆశీర్వచనం ఇస్తారు. ఇవన్నీ ప్రోటోకాల్లో ఉంటాయి. టీటీడీ ఎంప్లాయీ దగ్గరుండి అన్నీ చూపించి తీసుకెళ్తారు అన్ని రకాలుగా. అదే L1, L2, L3 అంటే L1 అంటే మీకు ప్రోటోకాల్ దర్శనం వాళ్ళకి ఉన్నట్టే దర్శనం ఉంటుంది. అక్కడ దగ్గరికి తీసుకెళ్తారు, రెండో వాకిల దగ్గర తీసుకెళ్తారు, హారతి గ్రూప్గా ఇస్తారు. అదే ప్రోటోకాల్గా అయితే పర్టికులర్ వాళ్ళ ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు లేదంటే ఆయనకి ప్రత్యేకంగా ఇస్తారు హారతి. ఆ ఫ్యామిలీ వెళ్ళిందనుకో, ఆ ఫ్యామిలీ వరకు ఇస్తారు. ఆ తర్వాత ఎవరైనా వెళ్తే ఆ తర్వాత ఫ్యామిలీ కట్టారు. ఎవరైతే ప్రోటోకాల్ ఉన్నారో వాళ్ళకి ఆ పర్టికులర్ పర్సన్ రావాలి. ఇది మ్యాండేటరీ అప్పుడు. ఇంకా ఆ తర్వాత L1 అనేది ఒక 10 మందిలో అలా తీసుకొచ్చిన L1 వాళ్ళ 10 మందికి కలిపి హారతి ఇస్తారు. హారతి ఇచ్చి సేమ్ ప్రోటోకాల్ ఉన్నట్టే రెండో వాకిల దగ్గరికి దాకా పోనిచ్చి దర్శనం చేసి పంపించేస్తారు. ఇక్కడ ఎక్కడా కూడా మీకు అక్కడ ఉండేటువంటి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి అంటాం కానీ నెట్టేయటం కానీ ఏమి ఉండవు. ఇక L2 వచ్చేటప్పటికి మీకు హారతి ఉండదు, దర్శనాలు యాస్టిజ్గా ఉంటాయి, హారతి ఉండదు. అలాగే L3 వచ్చేటప్పటికి ఇక నేను మీకు రెండో వాకిల దాకా పోనీరు, అదేదో మూడో వాకిలు, నాలుగో వాకిల దాకా పోనిచ్చి పంపించేస్తారు L3 వాళ్ళని. ఇలా ఉండేది. L3 ఎవరికి ఇచ్చేవాళ్ళు? ఎమ్మెల్యేలు సిఫారసు లెటర్కి L3 ఇచ్చేవాళ్ళు. మీకు L2 ఎవరికి ఇచ్చేవాళ్ళు? మినిస్టర్ లెటర్లకి L2 ఇచ్చేవాళ్ళు. ఓన్లీ సీఎం ఆఫీసు, దానికి సంబంధించి కొన్ని ఆఫీసులు, సెలెక్టెడ్ ఆఫీసులు ఉన్న వాళ్ళకే మీకు L1 ఇస్తారు. ఆ L1 కూడా నీకు వచ్చే పర్సన్కి డిజిగ్నేషన్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళకి నాకు తెలుసు కాబట్టి నేను ఇస్తానంటే ఆడ చాలా నీకు డిజిగ్నేషన్ ఉండాలి. ఆ రోజు నేను ఛానల్ హెడ్గా ఉన్నాను కాబట్టి ఆ డిజిగ్నేషన్కి L1 ఈక్వల్ అయింది. అలాంటి క్రైటీరియాస్ అప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. క్రైటీరియా ఏంటంటే ఆ లెటర్ ఇచ్చేటువంటి అతను ఎవరు లెటర్ ఇచ్చినా, ఎమ్మెల్యే ఇచ్చినా, మినిస్టర్ ఇచ్చినా, సీఎం ఆఫీస్ నుంచి చెప్పినా, ఎవరు ఇచ్చినా సరే బ్రేక్ దర్శనం.
బ్రేక్ దర్శనం అంటే అందరిని పంపిస్తారు, నెట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడు నెట్టేస్తున్నారు. పోగానే మీకు సర్వదర్శనం ఎలా ఉంటుందో, కాకపోతే సర్వదర్శనం ఏంటంటే మొదటి వాకిల్ నుంచి బయటికి పంపించేస్తారు. ఈ బ్రేక్ దర్శనానికి ఏమో కొంచెం మూడో వాకిల్ దగ్గర పంపించి అక్కడ నెట్టేస్తారు. మీరు ఎంటర్ అయిన దగ్గర నుంచి వెళ్ళండి 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 అని చెప్పి నెట్ వేయటమే పని, ఈవెన్ బ్రేక్ దర్శనం ఇచ్చిన వాళ్ళకి కూడా. కానీ ఇక్కడ ప్రోటోకాల్కి వెళ్తున్నారు ఈ మధ్య కొంతమంది. ఎవరికి ప్రోటోకాల్ ఇస్తున్నారు? నాకు ఆశ్చర్యం ఉంది. ఇది ఖచ్చితంగా నేను ఎవరేమనుకున్నా నేను ప్రస్తావించాల్సిన అంశం. చాలా కాలం నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో. జబర్దస్త్ షోలు చేసేటువంటి వాళ్ళని ప్రోటోకాల్ ఇస్తారా మీరు? ఎట్టిస్తారు? జబర్దస్త్ షోలో వాళ్ళకి ప్రోటోకాల్, సీరియల్ నటులకి ప్రోటోకాల్, దువాడ మాధురికి ప్రోటోకాల్, లేదంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోటోకాలా? ఎట్టిస్తారు మీరు? అంటే నాకు తెలిసింటే చాలా ప్రోటోకాల్ ఇచ్చేస్తారు మీరు. నాకు తెలిసింటే చాలా అని చెప్పేసి మీరు ఫోన్ చేసి చెప్పేసి లెటర్లు ఇచ్చేస్తే ప్రోటోకాల్ ఇచ్చేస్తారా? పైగా మీరు ఎమ్మెల్సీ అయినంత మాత్రాన, లేదంటే మాజీ మినిస్టర్ అయినంత మాత్రాన నెలకు 2 సార్లు మీరు ప్రోటోకాల్ ఎట్టిస్తారు? ఇప్పుడు రోజా గారు ఉన్నారు, నెలకు 2 సార్లు పోతారు. పోయేటప్పుడల్లా ఒక 10 మందిని వేసుకొని పోతున్నారు. అంతకుముందు 40-50 మందిని వేసుకొని పోయేది ఆవిడ, ఇప్పుడు ఒక 10 మందిలో 15 మందిని ఎంట పెట్టుకొని పోతుంది. ఎట్లా అలో చేస్తారు మీరు ఆన్లైన్ టికెట్స్ మీరు బుక్ చేస్తే స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపాయల దర్శనం ఉంది కదా, ఈ 300 రూపాయల దర్శనం ఈ నెలలో బుక్ చేస్తే మీరు ఇంకా 3 నెలల తర్వాతనే మీకు అలో ఉంటుంది. అవును సార్. ఈ లోపు మీరు బుక్ చేసుకోలేరు. లేదు, మీరు ట్రై చేసినా కాదు, ఆన్లైన్ లో ఆ విధంగా సెట్ చేశారు. అవును సార్. మరి 3 నెలలకు ఒకసారి మీరు పెట్టారు కదా స్పెషల్ దర్శనాలు, 3 నెలల లోపల రాకూడదని ఆధారు ఫోను మీరు ఏది చేసినా కానీ అది లింక్ అప్ అయి ఉంటుంది. మరి ప్రోటోకాల్ ఎందుకు పెట్టరు? ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు అయినంత మాత్రాన ఎప్పుడు పడితే అప్పుడు ప్రోటోకాల్కి వెళ్ళిపోవచ్చా? ఇదేనా వెంకటేశ్వర స్వామి చెప్తుంది? కాదు కదా. అసలు ప్రోటోకాల్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటిది ఒక క్రైటీరియా పెట్టాలి కదా. ఆ వచ్చే అతను ఏంటి, అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఏం చేస్తాడు, ఇవన్నీ చూడాలి కదా. అట్లీస్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గర అవన్నీ ఉండవు, అది వేరే విషయం. స్క్రూటినీ అయితే జరగాలి కదా. ఎవరు పడితే వాళ్ళు ప్రోటోకాల్ వెళ్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కొంతమంది వెళ్తుంటే కామెడీ షోలు చేసుకునే వాళ్ళు, లేదంటే వాళ్ళందరూ ఎట్లా సెలబ్రిటీ అవుతారు? దానికి క్రైటీరియా ఉండాలి కదా. సెలబ్రిటీస్ అంటే ఎవరు? దీని నామ్స్ పెట్టండి, పోనీ మీరు పెట్టండి. సెలబ్రిటీస్ అంటే ఎవరు, సెలబ్రిటీ కేటగిరీ కింద ఎవరెవరు వస్తారని చెప్పాలి కదా. కన్సిడర్ చేస్తారో ఈ మధ్య ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా అన్నారు ప్రోటోకాల్ దర్శనాలు సంవత్సరానికి ఒకసారి పెట్టాలి అని. అవును సార్. కానీ ఎవరు అసలు దాన్ని పరిగణలో కూడా తీసుకోవాలి. అట్లీస్ట్ అంటే ఇప్పుడు మీరు ఆయన సంవత్సరం అన్నారు, సంవత్సరం కాబట్టి కనీసం 2-3 నెలలనే పెట్టచ్చు కదా. ప్రోటోకాల్ దర్శనం వచ్చిన వాళ్ళు వాళ్ళే వస్తారు. ఒక ప్రోటోకాల్ దర్శనం వస్తే కనీసం 50 మంది దర్శనాలు ఆగిపోతాయి. సర్వదర్శనాలు 50 నుంచి 100 మంది ఆగిపోతాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, శివాని గంగారు ఆవిడ చెప్పారు 15 నిమిషాలు నేను ఉన్నానని చెప్పింది ఆవిడ. వెంకటేశ్వర స్వామి దగ్గర నేను 15 నిమిషాలు ఉన్నానని చెప్పింది. ఈ 15 నిమిషాల్లో కొన్ని 100 మంది సర్వదర్శనం సంబంధించిన భక్తులు దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. 1 సెకండ్ 2 సెకండ్లు కన్ను తెలిసే లోపల తోసేస్తారు మామూలు భక్తుల్ని. ఆవిడ 15 నిమిషాలు ఉన్నానని చెప్పి ఆవిడ ఇంటర్వ్యూ చెప్పారు కదా. సరే, తర్వాత ఏదో సరి చేసుకున్నారు ఆవిడ. నేను శ్రీవాణి టికెట్ కొనుక్కున్నాను, నేను వెళ్ళాను. ఎంత శ్రీవాణి టికెట్ కొన్నా కానీ 15 నిమిషాలు ఉంచరు. ఎవరో ఫోన్ చేసి చెప్పారు, అందుకని నన్ను ఉంచారని చెప్తున్నారు. ఆ విధంగా ఉంచుకుంటూ ఉంటే మామూలు భక్తులు ఏమైపోవాలి? తర్వాత ఇంకొక ఆమె పేరేంది, గీతూ రాయల్. ఆవిడేదో రీల్స్ చేశారు. రీల్స్ చేసి టెంపుల్ ముందే రీల్స్ చేశారు. రీల్స్ చేసి ఇప్పుడు ఆవిడ మీద ఏదో ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి చెబుతున్నారు. అంతకుముందు దువాడ మాధురి చేసింది కదా రీల్స్ చేసింది. మరి అదే దువాడ మాధురికి మళ్ళీ ప్రోటోకాల్ ఇస్తున్నారు కదా. మరి ఏం జరుగుతుంది? మీరు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్. మీరు ఇంతకు ముందు అన్నారు ఏ అర్హతతో ఇస్తున్నారు అంటే, విలువ తెలియని వాళ్ళకి మనం ఏం చేసినా అర్థం కదంటే, ఇప్పుడు మేము యాక్షన్ తీసుకుంటున్నాము అంటే ఆ యాక్షన్ తీసుకుంటున్న దానికి ఆమె రియాక్ట్ అయిన తీరు. ఇక్కడ మీకు ఒక్క ఆడియో వినిపిస్తాను సార్, అంటే మీకు అర్థమవుతుంది ఎలాంటి వాళ్ళకి మనం వాళ్ళు ఇస్తున్నారు. అందరికి గుడ్ న్యూస్, చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. అంటే రిగ్రెట్ కూడా ఫీల్ కావట్లా.
లేదు. తప్పు జరిగిందని రిగ్రెట్ కూడా ఫీల్ కావట్లా. అంటే భయం భక్తి లేని వాళ్ళకి ఎలా ఇస్తారు అనేది నా క్వశ్చన్ సార్. ఇప్పుడు అదే నేను చెప్తున్నా, అదే క్రైటీరియా ఏంటి అసలు, దానికి ఒక ప్రోటోకాల్ ఒక క్రైటీరియా ఉండాలి కదా, బ్రేక్ దర్శనం క్రైటీరియా ఉండాలి కదా. మీరు ఎమ్మెల్యేలకి అదే బ్రేక్ దర్శనం, మినిస్టర్స్కి అదే బ్రేక్ దర్శనం, సీఎం ఆఫీస్లో చెప్పిన అదే బ్రేక్ దర్శనం, అందరికీ అదే బ్రేక్ దర్శనమా? కాదు కదా. దానికి ఒక క్రైటీరియా లేదంటే మొత్తానికి సర్వదర్శనాన్ని ఏర్పాటు చేయండి, నో ప్రోటోకాల్స్, అందరూ ఒకటే దేవుడి దగ్గర, వాళ్ళు కూడా రావాలి. ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది, చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఎవరు పోయినా ఒకటే అంతే. మరి అదన్నా పెట్టచ్చు కదా, అక్కడ బాగుంది, అది చేయొచ్చు కదా. మరి అది చేయరు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే అదే ఫేసులు వాళ్ళే కనపడతారు మనకి. ఏ వైకుంఠ ఏకాదశి వచ్చినా రెండో వాళ్ళకి అవకాశమే రాదు. మరి వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తుంటారు, దానికి ఖచ్చితంగా దాని కారకులు అనే వాళ్ళు మూల్యం చెల్లించుకో తప్పదు ఎప్పుడైనా సరే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.